హైదరాబాదు ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ఇంకా కొత్త తరహాలో అమరావతిని అభివృద్ధి చేస్తాం అని సీఎం చంద్రబాబు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో అనేక రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఆధునిక సాంకేతికతకు చిరునామాగా అమరావతిని తీర్చిదిద్దుతామని చెప్పారు. దేశ పురోగతిలో ఐటీ కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు. టెక్నాలజీ మన జీవితంలో భాగంగా మారుతుంది అన్నారు. వికసిత్ భారత్ అనేది ప్రధాన మోదీ లక్ష్యం అని, అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ అనేది మన లక్ష్యం అని సీఎం పేర్కొన్నారు. విజయవాడలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రోగ్రాంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఫిక్కీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. సంఘంలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండే సంస్థ ఫిక్కీ. దావోస్కి వెళ్లి పారిశ్రామికులని కలవడం జరిగింది. అక్కడ అంతా పెద్దవారే కాదు, పొలిటీషియన్స్ అందరూ కలుసుకొని ఒక గొప్ప అవకాశాన్ని పొందే ప్రదేశం. 1991 ముందు, 1991 తర్వాత రాజకీయాల్లో మార్పులు చాలా జరిగాయి. కాంపిటేటివ్ ఎకనామీలో మనం ముందుకు వెళ్తున్నాం. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం ఆర్థిక వ్యవస్థలో ముందుంటుంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే 11 సంవత్సరాల నుంచి దేశం ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. ఐటీ సంస్థ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లడంలో ఐటీ అభివృద్ధి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, వివిధ రకాల డ్రోన్స్ అభివృద్ధితో మానవాళికి అనేక రకాలైన సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇంగ్లీషు మరియు మ్యాథ్స్ ఐటీకి అత్యంత ముఖ్యమైన సబ్జెక్ట్స్ అని సీఎం పేర్కొన్నారు. టెక్నాలజీ అనేది మన జీవితంలో ఒక భాగంగా మారుతుంది. ముందు టెక్నాలజీతో మనం డ్రైవింగ్ చేసే విధానాన్ని సైతం కనిపెట్టగలం. డ్రోన్స్తో రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్ చేసే విధానాన్ని అభివృద్ధి అయ్యింది. భారతదేశంలో చాలామంది లెక్కల్లో మేధావులు ఉన్నారు.